T20 న్యూస్ కి స్వాగతం. కొడంగల్ నియోజకవర్గంలోని దూద్వేల్ మండలంలోని అభివృద్ధి పేరుతో రైతులు పేదల భూముల లాక్కోవడాన్ని వెంటనే ఆపాలని, ధరణి పోర్టల్తో బాధపడుతున్న రైతులు పేదల భూ సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొడంగల్ పట్టణంలోని రెడ్డి బసిరెడ్డి ఫంక్షన్ హాల్లోని 2024 ఆగస్టు 13న నిర్వహించబోయే జిల్లా భూ సదస్సులు జయప్రదం చేయాలని నేడు హక్కింపేట గ్రామంలో భూ బాధితులతో జిల్లా భూ సదస్సు కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లేషు, నరసింహులు, బసప్ప, మణికంఠ గౌడు, నారాయణ, వెంకటయ్య, శివకుమార్, గోపాల్ నాయక్, భూ బాధితులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 74 ఎకరాల 17 గుంటల భూమి అది. ఆ భూమిని ఏం చేసినంటే కొంతమంది మా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ అసలు ఇంతకుముందు ఎక్కడైనా చెప్పినట్టు వాళ్ళకి పట్టలేనటువంటి వాళ్ళు కాస్తులు మాత్రం ఉన్నారు, వాళ్ళు పట్టలేదు వాళ్ళకు. అవి కొంతమంది ఒక 5-6 మంది, ఇంకొక 5-6 మంది ఏమైందంటే వాళ్ళు ఆ పొలాలు మొత్తం కూడా రాళ్ళు రప్పలతోటి నిండి ఉన్నది, పట్ట మాత్రం. కొడంగల్ మండల కేంద్రంలో ఈ నెల 13న జిల్లా భూ సదస్సు నిర్వహించబోతున్నాము. ఈ జిల్లా భూ సదస్సుకు మన వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇంత రైతులు అంటే భూ సమస్య బాధితులందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం మిగతా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరపత్రము విడుదల చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడంగల్ నియోజకవర్గంలో అనేక వేల వందల ఎకరాలు ఈరోజు భూసేకరించి ఈరోజు అభివృద్ధి పేరుతో పేదలను అనేక ఇబ్బందులకు గురిచేస్తారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఏదైతే పేదల దగ్గర అభివృద్ధి పేరుతో భూసేకరణ చేసి విధ్వంసాలకు గురి చేస్తుందో వెంటనే ఆపాలని ఈరోజు వ్యవసాయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. అట్లనే మరోవైపు ధరణి రద్దు చేస్తామని ఈరోజు అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 8 నెలలైనా ధరణి రద్దు చేయడం కాదు, కనీస మార్పులు చేయకుండా రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసి ఇలా ధరణి పోర్టల్ను ఆ రకంగానే ఉంచడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా తక్షణమే ధరణి పోర్టల్లో ఉన్నటువంటి భూ సమస్యలను రైతులకు అనుకూలంగా ఆ పోర్టల్ను మార్చాలని ఈరోజు మేము వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అదే రకంగా అనేక వందల సంవత్సరాల నుంచి చాలామంది పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ కూడా ఇప్పటికీ ప్రభుత్వ భూములలో సాగు చేసుకుంటున్నారు. వారికి గత 10 సంవత్సరాల నుంచి ఒక్కరు కూడా వారికి పట్ట పాస్బుక్లు ఇవ్వడం లేదు. అదే రకంగా ఎవరైతే ఇంకా ప్రభుత్వ భూమిలో ఉంటే వెలగొడుతున్నారు, వాళ్ళకు ఎటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదు. అదే రకంగా ఇంకా పిఓపి పేరుతోని, సక్సెషన్ పేరుతోని ఇంకా అనేకమైనటువంటి భూ సమస్యలతో వికారాబాద్ జిల్లాలో వేలాది మంది రైతులు ఈరోజు ఆ రకంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేయడము చాలా దుర్మార్గము. ఈ భూ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి. ప్రభుత్వం తక్షణమే ధరణి పోర్టల్ను సవరించాలి. అట్లనే ఏదైతే పేదల భూములు అభివృద్ధి పేరుతో లాక్కుంటున్నారో ఇలా అక్కింపేట కానీ, పోలేపల్లి కానీ, లగచర్ల కానీ, అట్లనే పుల్చెర్ల తండ కానీ, అట్లనే రోడ్డుబండ తండ కానీ ఈ యొక్క 4 గ్రామాలను దాదాపు 1300 ఎకరాలు ఇలా భూసేకరణ చేస్తున్నారు. అదే రకంగా కొడంగల్ మండలంలో ఎర్రన్పల్లి గ్రామంలో గత 4-5 వారాల కింద అక్కడ కూడా 74 ఎకరాల భూమిని ఇలా మేము ఇక్కడ అభివృద్ధి చేస్తామని ఆ రకంగా తీసుకుంటున్నారు. అట్లనే దౌలతాబాద్ మండలంలో ఇలా గుండాల గ్రామంలో కూడా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకము పేరుతోని అక్కడ చెరువు నింపుతాము కాబట్టి ఆ గ్రామాన్ని ఖాళీ చేయాలని, ఆ రకమైనటువంటి గ్రామాన్ని ఖాళీ చేసే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖబర్దార్, ఈరోజు ఈ రకంగా పేదలను కానీ ఈరోజు రైతులను కానీ ఇబ్బంది పెడితే ఉరికి పెడలేదు. కాబట్టి అవన్నింటినీ పరిష్కరించి భవిష్యత్తులో ఒక కార్యాచరణ రూపొందించి పోరాటాలకు సన్నద్ధం కావడానికి, ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి, ఇటువంటి ఆగడాలన్నీ కూడా అరికట్టాలని ఈ యొక్క భూ సదస్సు, జిల్లా భూ సదస్సు కొడంగల్ పట్టణ కేంద్రంలో 13వ తారీఖు నాడు బడ్జెట్ పక్షాలను నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ భూ సదస్సులో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా, రైతులు అందరూ, వ్యవసాయ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఇక్కడ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమంలో అనేక
సంఘాల నాయకులు చంద్రన్న కానీ అట్లనే సిఐటి నాయకులు చంద్రన్న మన ఎర్రపాలెం సీనన్న, తెలంగాణ ఐక్యవేదిక నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు రమేష్ బాబన్న, గుంట బలరామన్న, కళాకారుల సంఘము అట్లనే అనంతయ్య అందరూ కూడా అనేక సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు కూడా వచ్చే కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొంటారు. అందరూ కూడా పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.